పవన్ కళ్యాణ్ మీద, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే ముందుగా? సినిమాల గురించి పక్కన పెడితే ఇచ్చిన మాటని ఇచ్చినట్టుగా నెరవేరుస్తున్నాడు. చాలా మంచిగా ముందుకు వెళ్తున్నాడు. ఎక్సలెంట్. ఏ ఫీల్డ్ అయినా సరే పవన్ అంటే హనుమపుత్రుడు అంటే చాలా పవర్ఫుల్. హనుమ కన్నా ఒక మాట ఇచ్చిన తర్వాత రామబాణం ఎలా వెళ్తారో అలా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి చేస్తున్నాడు. ఇలాగే చేస్తే ఇంకా ఆయన గొప్ప స్థాయికి ఇంకా వెళ్తాడు. అంటే గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు పవన్ ఒక్కరే. ఇది వరకు ఏ ఉప మంత్రి పేరు నేనైతే వినలేదు. ఓకే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అనేది కొత్తగా నేనైతే వింటున్నా. ఇది వరకు ఉప ముఖ్యమంత్రి కూడా పేరు కూడా నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు. ఓకే. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్సలెంట్గా చేస్తున్నాడు. చాలా గ్రేట్. అసలు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేస్తున్నాడు. కానీ ఎక్కడ కనపడకుండా ప్రజల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు. నో స్పెషల్ ఫ్లైట్లో తిరగలేదు. మూవీస్ కూడా ఈ మధ్య రావట్లేదు కదా. ప్రజల కోసం తిరిగాడు, ప్రజల కోసం బ్రతికాడు, ప్రజల్ని బతికిస్తున్నాడు. చివరిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అంటే? ఖచ్చితంగా ఉంటుంది. నన్ను అడిగితే ముఖ్యమంత్రిగా అంటే పవన్ కళ్యాణ్ని 100% తీసుకుంటారండి. అంటే ఈ రాష్ట్రాన్ని నడిపించిన శక్తి పవన్ దగ్గర ఉంది, అంత పెద్ద రాష్ట్రాన్ని అంటే. నన్ను అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారే యాక్సెప్ట్ చేసి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారంటే ఆయనకు అంత టాలెంట్ ఉన్నట్లే కదా సీఎంగా కూడా.